మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తరఫున కొంతమంది మహిళా కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళతో మనం మాట్లాడదాం. ఇంకండి ఈసారి బీజేపీకి ఎందుకు ఓటేయాలంటారు? తెలంగాణ రావాలంటే బీజేపీకి తప్పకుండా ఓటేయాలి. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితులలో లేదు. తెలంగాణ టీఆర్ఎస్ కి ఓటేసినా కానీ కేంద్రంలో బీజేపీ పార్టీకి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు కాదనకుండా కేంద్ర పార్టీకి ఓటేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. మీరేం చెప్తారండి? మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే మహిళలకు కొంచెం అభివృద్ధి అనేది సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? మహిళలకైనా పురుషులకైనా ఒక పని చేసే నాయకుని ఎన్నుకోవటం అనేది మంచిది. మహిళలకంటూ ప్రత్యేకంగా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, అవి మాత్రం శ్రీనివాస్ రెడ్డి గారు చేయిస్తారు. మేము ఇంటింటికి తిరిగి అందరికీ కుంకుమ అంటే మహిళలకు బొట్టు పెట్టి అమ్మ మాకు ఓటేయండి అని చెప్తున్నాము. వాస్తవానికి వాళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేస్తామని వాళ్ళు బ్రహ్మరథం పడుతున్నారు, మా వెంట తిరుగుతున్నారు. మహిళలు మేము కార్యకర్తలమే కాకుండా మిగతా వాళ్ళు కూడా మా వెంట తిరగటం జరుగుతుంది. చూస్తున్నాం పద్మావతి కాలనీలో బీజేపీ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి క్యాంపెయినింగ్ చాలా జోరుగా సాగుతుంది. ఇన్ఫాక్ట్ ఇవాళ వాళ్ళ క్యాంపెయినింగ్ చివరి అంకానికి చేరుకుంటుంది. మరి హోల్ డే క్యాంపెయినింగ్ ఎలా సాగింది ఏంటి తెలుసుకున్నాం ఏంటండి. సో ఈ స్టార్టెడ్ ఆఫ్ పొద్దు నుంచి మధ్యాహ్నం ఎలా క్యాంపెయినింగ్ జరిగింది అండ్ చివరికి మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ హోల్ డే ఎలా సాగింది? ఈరోజు దాదాపుగా 10 వార్డుల్లో పాదయాత్ర జరిగిందండి. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు పద్మావతి కాలనీలో పాదయాత్ర చేసిలో చిన్నారి పాప కమలం పువ్వు తన స్వస్థాలతో చేసి బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్ అని చెప్పి ఇచ్చింది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రజలు కమలాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ అని. ఇది పిల్లల్లో పెద్దల్లో వృద్ధుల్లో అందరిలో కూడా భారతీయ జనతా పార్టీని ఇక్కడ గెలిపించాలన్న తపన కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇది భారీ మెజార్టీ వైపు సాగిపోతుందని చెప్పి నాకు అనిపిస్తూ ఉందండి. అభ్యర్థులందరిలో ఒక కన్సర్న్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఎక్కువ పోలింగ్ శాతం నమోదు కావాలి, ఎక్కువ మందిని పోలింగ్ స్టేషన్ వద్దకి తీసుకురాగలగాలి అని. పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం మీరు ఏ రకంగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు, మొబిలైజ్ చేస్తున్నారు? ఇప్పుడు మహబూబ్ నగర్ లో ఎన్నిక ఇప్పుడు చాలా సెన్సేషనల్ ఎన్నికలాగా పత్రిక మీడియా ద్వారా కానీ బాగా ప్రచారం జరుగుతూ ఉందండి. ఇక్కడ ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉండడం కూడా తెలంగాణ ఇష్యూ ఇన్వాల్వ్ అవడం కూడా ఒక కారణంగా ప్రజల్లో ఆసక్తి ఉంది. సో ఆసక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుంది. మా ప్రయత్నం మా ఓటర్స్ని మేము చైతన్యపరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పోలింగ్ శాతం పెరగడంతో దానికి మాకే లాభం వస్తుంది. ఎందుకంటే ఉద్యోగస్తులు 100% పోలింగ్ జరుగుద్ది. తర్వాత ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు తెలంగాణ అంశం ఉంది కాబట్టి 100% పోలింగ్ జరుగుద్ది. అటువంటి అప్పుడు మాకు ఎక్కువగా లాభం కలిగే అవకాశం ఉంటుంది పోలింగ్. అండ్ మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కి వెళ్ళారు, ఉద్యోగులతో మాట్లాడారు, అలాగే స్టూడెంట్స్ తో యూత్ తో మాట్లాడుతున్నారు, యాదవ్ సంఘం వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు చాలా కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, మీకు వాళ్ళ సమస్యల గురించి చెప్తారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అడ్డుపడతారు కాబట్టి మీరు హామీలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మిమ్మల్ని గెలిపిస్తాం, ఎలాగైనా తెలంగాణ రాష్ట్రాన్ని తేండి అని. అదొకటే వాళ్ళ కన్సర్న్. సో మిగతా యాదవ సంఘాలను కలిసాం, మహిళా గ్రూప్లు వాళ్ళు వచ్చి కలిశారు. వాళ్ళు కూడా వాళ్ళు స్పెసిఫిక్గా కోరికలేం కోరట్లేదు, కానీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన ఏదైతే సహాయం ఉందో అది ఆగిపోతుంది, సకాలంలో రావట్లేదు, వాటిని మీరు సత్వరంగా మాకు అందించే ఏర్పాటు చేయమని అడిగారు. సో అది సహజ సిద్ధంగా గవర్నమెంట్ నుంచి వచ్చేదాన్ని వాళ్ళకి అందించడానికి ప్రజాప్రతినిధులు తప్పకుండా కృషి చేయాలి. కాబట్టి వాళ్ళకు ఆ రకంగా నిలబడి మీ పనులన్నీ చేయిస్తానమ్మా, గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్ అయితే మీకు రావాలో అది ఖచ్చితంగా ఇప్పించేలాగా నేను కష్టపడతానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంతోషించారు. ఆయనకి మద్దతు పలుకుతున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈసారి ఎలా ఉంటుంది? చాలా ఈజీగా ఉంటుంది అంటారా ఆయనకి? మేము ఆల్రెడీ గెలుపు దిశలో ఉన్నాము, గెలిచినాము కూడా. ఓన్లీ మెజార్టీ కొరకు మేము మా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. సో కేవలం మెజారిటీ కోసం మాత్రమే మేము వెయిట్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ గెలుపు అనేది కన్ఫర్మ్ అని బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. ఒకటి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి హీఈస్ అ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, వెరీ ప్రామిసింగ్ లీడర్. అలాగే ఆయన చాలా చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ లీడర్. అండ్ మహబూబ్ నగర్
సీట్ చాలా ప్రెస్టీజియస్. ఇక్కడ గెలుపు కోసం టీఆర్ఎస్ అండ్ బీజేపీ చాలా గట్టిగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. కాకపోతే బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. ఈ సీట్ లో తమ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో లెట్స్ సీ మహబూబ్ నగర్ ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుంది, ఎవరికి పట్టం కడతారు అన్నది. కెమెరా పర్సన్ టి శ్రీనివాస్ తో దీప్తి వాజ్పేయి, టీవీ 9 మహబూబ్ నగర్.